రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా ఎడాతెరుపు లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే మన జిల్లాకు సంబంధించినటువంటి రెయిన్ఫాల్ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు గత 2 రోజులుగా మన విజయనగరం జిల్లాలో లైట్ నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే కూడా రోజుకి 44 మిల్లీమీటర్ల వర్షం రెయిన్ఫాల్ నమోదయ్యింది. కానీ ఎటువంటి ఇబ్బంది అయితే పరిస్థితి అయితే లేదు. నిన్న మొన్న వర్షాలు లేదు, ఈ రోజైతే వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా కూడా లేవు. ఎక్కడో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయినా సరే మేము భారీ వర్షాలు ఐఎండీ వాళ్ళ హెచ్చరికను బట్టి ఈరోజు పాఠశాల కూడా మేము సెలవులు ఇవ్వడం జరిగింది. మేము గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బందిని ప్రతి చోట కూడా మేము అప్రమత్తం చేయడం జరిగింది. ఈ 2 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఏమైనా వాగులు వంకలు ఇటువంటి ఏమైనా పొంగి పొర్లే ప్రసక్తి ఉంటే అక్కడ ప్రాంతాలను ముందుగానే గుర్తించి 24/7 అక్కడ సిబ్బందిని పెట్టడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంతవరకు అయితే ఎటువంటి సంఘటన కూడా మనం నమోదు కాలేదు. అలాగే ఒక 3 చోట్ల మాత్రం అంటే గుడిసెలే ఉంటే అవి పడిపోయినాయని చెప్పని మాత్రం తహసీల్దార్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఎటువంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటిది జరగలేదు. అలాగే పశువులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అంత హెవీ రెయిన్ అయితే 2 రోజులు పడలేదు. మామూలు స్థాయి కంటే హెవీ రెయిన్ అయితే పడింది. కానీ ఇలా పొంగిపోయి మునిగిపోయే అంత పరిస్థితి అయితే మాత్రం జిల్లాలో రెయిన్ఫాల్ అయితే ఏమి నమోదు కాలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన అయితే ఇంతవరకు జరగలేదు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ వర్షపాతం అయితే కొంచెం అత్యధికంగా ఈ జిల్లాలో నమోదు కావడంతో పాటు మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతానికి కూడా ఎక్కువగా వర్షం అయితే పడుతున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు రివర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి అయితే ప్రారంభించే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆయా రివర్లకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఫ్లిక్చువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి మీ సమాచారం వచ్చిందా? మన జిల్లా సంబంధించి ఫ్లడ్ అనేది రావడానికి వస్తే నాగావళి రివర్ మీద ఫ్లడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ నాగావళి రివర్ వల్ల చీపురుపల్లి డివిజన్లో ఉన్న రాజం కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నాగావళిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయాలంటేనే 40,000 క్యూసెక్లు వాటర్ ఇన్ఫ్లో ఉంటే జరుగుతుంది. కానీ నిన్న ఈవినింగ్కి నాగావళిలో ఇన్ఫ్లో వచ్చి 4,000 క్యూసెక్లు మాత్రమే. కాబట్టి ఒరిస్సాలో భారీ వర్షాలు ఎక్కువ రోజులు అక్కడ వస్తే కానీ మనకు అటువంటి పరిస్థితి రాదు. అయినా సరే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. డే బై డే మార్నింగ్ ఈవినింగ్ ఇన్ఫ్లో ఎలా ఉందో చూసుకుంటున్నాము. అటువంటి 40,000 దాటి మొదటి హెచ్చరిక వార్నింగ్ ఇచ్చే టైంకి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాము. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ వర్షాల కారణంగా మన ప్రజెంట్ జిల్లాలో ఉన్నటువంటి రిజర్వేర్లు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఏ మోతాదులో ప్రజెంట్ అయితే ఫుల్ కనిపిస్తుంది పరిస్థితి కనిపిస్తుంది? అదే గత 2 రోజులుగా వర్షాలు పడడం వల్ల రిజర్వాయర్లో వాటర్ అయితే చేరింది. ఇంకా మనకు కావాల్సినంత వాటర్ ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే మనకి కొన్ని రిజర్వాయర్ల ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే రేపు మనకి ఆగస్టు 1కి కానీ మనం ఈ వరి నాట్లు వేసే పరిస్థితి వస్తుంది మన ప్రాంతంలో. కాబట్టి వాటర్ అవసరం ఉంది మనకి. రిజర్వాయర్లో వాటర్ చేరుతుంది. అది పూర్తి స్థాయిలో ఒకసారి మళ్ళీ ఈ రోజు కూడా అయిన తర్వాత దాన్ని సమాచారం తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు అయితే మాత్రం ఎక్కడైతే మాత్రం వరద ముంపు ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలకైతే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి అయితే మాత్రం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకి ముందస్తుగానే సమాచారం ఇవ్వడం జరిగిన పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జిల్లాలో ఏదైతే రిజర్వేర్లు అయితే ఉన్నాయో రిజర్వేర్లో కూడా ఇప్పటికే నీటి మొత్తం అయితే మాత్రం అనుకూలంగా అయితే మాత్రం ప్రజెంట్ ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే జిల్లాకు ప్రధానంగా సంబంధించిన నాగావళి నదిలో అయితే మాత్రం ఎక్కువగా ఫ్లడ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే ఇది 40,000 క్యూసెక్ల నీటర్ అయితే మాత్రం వస్తేనే ఇది కిందకైతే గేట్లు ఎత్తివేసే పరిస్థితి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆ పరిస్థితి అయితే లేదు. ఇంకా ఏమైనా సరే ఫ్లడ్ వచ్చేలాంటి మరింత అప్రమత్తం అవుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.